గుడ్ మార్నింగ్. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇంతవరకు మనము ట్రిగ్నామెట్రీ, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ అనే టాపిక్లో 11 వీడియోస్ అయిపోయినాయి, 11 వీడియోస్. ఇప్పుడు 12th వీడియో మనం స్టార్ట్ చేస్తాం. 12th వీడియో. సో ఇంతకుముందు చెప్పాను, నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. చాలామంది చేయడం లేదు, చూస్తున్నారు, చేయడం లేదు. మరి ఇంకొంతమంది నేను అడిగితే ఏం చెప్తానంటే, ఇప్పుడు మనకు ఉండే స్టూడెంట్స్ 2 రకాలు కదా. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు ఇంకా స్టడీ అవర్ చూసుకొని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సాయంత్రం ఇళ్ళకి వచ్చి మళ్ళీ వీడియో తీసుకొని చూసేంత టైం వాళ్ళకు దొరకడంలే. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారు, 10th క్లాస్ అంటేనే ఒక భూతద్దంలో వాళ్ళు 10th క్లాస్ అంటే ఒక భయాన్ని సృష్టిస్తారు. సెల్ ఫోన్ ఇవ్వకూడదు, అది ఇవ్వకూడదు, అట్ట చదవాలా, ఇట్ట చదవాలా, 24 గంటలు చదువుకుంటూ ఉండాలా అనేటువంటి ఇది పెట్టుకొని వాళ్ళకి ఆ సెల్ ఫోన్ ఇవ్వడమే ఒక రకంగా అది మంచిదే. సెల్ ఫోన్ ఇస్తారంటే అది మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వడంలే, ఎందుకంటే చెడిపోతారని. సెల్ ఫోన్ ఇవ్వనప్పుడు మళ్ళీ నా క్లాస్ ఎలా చూస్తారు? చూడలేరు. కొంతమంది అలా విధంగా కూడా క్లాస్ మిస్ అవుతున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినాయక చవితి వచ్చింది, అంతకుముందు 2-3 హాలిడేస్ వచ్చాయి. ఈ హాలిడేస్ వచ్చినప్పుడన్నా కనీసం మీరు ఓపెన్ చేసి చూడండి, క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో కండి. మీకు ఈజీ అనుకున్నట్టయితే నా మెథడ్ ఫాలో కండి. లేదు వేరే మీ క్లాస్ టీచర్ సంబంధించి ఆ మెథడ్స్ ఈజీ అనుకుంటే అదన్నా ఫాలో కండి. ఎనీహౌ మీరు చదవాలా, కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలా. మనం చేసే ప్రయత్నం మార్కుల కోసం అయితే కాదు, సబ్జెక్ట్ కోసం. సబ్జెక్ట్ రావాలా పిల్లోడికి. విద్యార్థికి సబ్జెక్ట్ కనుక వస్తే అతను ఎక్కడైనా షైన్ అయిపోతారు వాళ్ళు. ఇంకా ఉంది కదా ఫ్యూచర్లో, ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, బీటెక్లు ఉన్నాయి, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫస్ట్ సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే మనం ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కూడా రాసేట్టు ఉండాలి. సో మన ఎయిమ్, నేను ముందే చెప్తున్నా, మన ఎయిమ్ ఏంటంటే మార్కులు కాదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అది ఎంత నిదానంగా సరే బాగా ఇక్కడ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు పంపించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎంత చేస్తే నాకంత బలాన్ని మీరు ఇచ్చినట్టు అవుతారు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. Let us start. Let's continue question. Evaluate the following. నేను ఈ మొన్నటి వరకు ఏం చెప్పాను, ఒక పట్టిక చెప్పాను, టేబుల్. అవునా? ఇటుపక్క సైన్, కాస్, ట్యాన్ రాసి మళ్ళీ ట్యాన్ తర్వాత కాట్ రాశాను, తర్వాత సీకెంట్ రాశాను, కొసికెంట్ రాశాను. మళ్ళీ ఏం చేశాను, 0, 30, 45, 60, 90 రాశాను. ఒక పాట పాడినాం, గుర్తుందా మీకు? చూసిండే కదా గుర్తుండడానికి. మీరు చూసి ఉండాలా, నేర్చుకొని ఉంటే నేను చెప్పిన పాట బాగా గుర్తుంటుంది. బట్ నా సంతోషం ఏంటంటే 40 ఏళ్ళు దాటినోళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, 40 ఇయర్స్ దాటినోళ్ళు కూడా, సార్ పాట అద్భుతంగా ఉంది, మీరు చెప్పిన పాట మేము నేర్చుకున్నామని. వాళ్ళంట బయాలజీ వాళ్ళంట, మేము నేర్చేసుకున్నాం సార్, మాకు బాగా వచ్చేసింది పాట అన్నారు. కాబట్టి ఇంకా 10th క్లాస్ వాళ్ళు చదివేవాళ్ళు ఎంత బాగుంటుంది చూడండి. లేదు, ఒకసారి రివైజ్ చేద్దాం చూడండి. 0కి ఏం చెప్పాను, నేను జస్ట్ చెప్తాను అంతే, మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడాలి. 0కి ఏంటి రాగం, 0 1 0 ఇన్ఫినిటీ 1 ఇన్ఫినిటీ. ఆ ఇన్ఫినిటీ బదులు ఏం చేస్తాను, ఎన్డి అనమాట, నాట్ డిఫైన్డ్. 0 1 0 ఎన్డి 1 ఎన్డి, అది మనం 0కి వాడడం జరిగింది. మరి 90కి ఏం వాడినాం, 1 1 0 ఎండి 0 ఎండి 1 1 0 ఎండి 0 ఎండి 1 అని 90కి వాడినాం. 45కి ఏం వాడినాం, 1/√2 1/√2 1 1 √2 √2 1/√2 1/√2 1 1 √2 √2. ఇలా మనము పర్టికులర్ సంబంధించి అన్ని వాల్యూస్ నేర్చుకోవడం జరిగింది. మరి 30కి 60 కూడా రాసాం, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. ఇవన్నీ మీకు ఎలాంటి నా ప్రీవియస్ వీడియో చూడాలా. ఓకేనా? ప్రీవియస్ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఓకే. సో ఇప్పుడు చూడండి, దీనికి కనుక్కోమన్నాడు, sin 60 degrees cos 30 degrees ప్లస్ sin 30 cos 60. యాక్చువల్లీ మీకు ఫార్ములాస్ లేవు, sin A cos B ప్లస్ cos A sin B అవన్నీ ఉన్నాయి. ఆ ఫార్ములా అప్లై చేస్తే ఈజీ అయిపోతుంది. బట్ మీకు ఇంకా అవి రాలే కాబట్టి మా మామూలు మెథడ్లో వెళ్ళాలి. ఓకే. సో సబ్స్టిట్యూట్ చేస్తాం. sin 60 ఎంత అండి, టేబుల్ చూసుకోవాలా. sin 60 √3/2 ఇంటూ cos 30 √3/2 ప్లస్ sin 30 degrees 1/2 cos 60 1/2. ఏం చేయాలి, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అంతే. ఇవి 2 మార్క్స్కి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో దట్ ఈక్వల్ √3 ఇంటూ √3 ఎంత అండి, సో ఇక్కడ రాస్తున్నాం, √3 ఇంటూ √3 ఈక్వల్ టు √3 స్క్వేర్, అంతేనా?
ఏ ఇంటూ ఏ స్క్వేర్ కదా, ఏ ఇంటూ ఏ స్క్వేర్, √3 ఇంటూ √3 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుంది? 3. ఆ 3 రాశాను. √3 ఇంటూ √3 3 కింద బై 2 ఇంటూ 2 4. ఇది అయిపోయింది. ప్లస్ పైన 1 ఇంటూ 1 1 బై 2 ఇంటూ 2 4. ఓకే, ఇవేంటివి? లైక్ ఫ్రాక్షన్స్, సమాన హారాలు ఉన్నటువంటి భిన్నాలు, సేమ్ డినామినేటర్. దీన్ని లైక్ ఫ్రాక్షన్ అంటాం. మరి లైక్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎల్సిఎం అదే వచ్చేస్తుంది. కింద ఎంతైతే ఉందో అది పెట్టేసి పైన ఆపరేషన్ అట్టే వేసేయాలి. సో 4 ఉంది, 4 వేసేసి పైన ఆపరేషన్ 3 + 1 అట్టే వేసేయాలి. డైరెక్ట్ ఆపరేషన్ 3 + 1 ఎంత అండి? 4. కింద బై 4 ఉంది, మన 4/4 క్యాన్సిల్ 4తో చేస్తాం. 4 1s 4 1s క్యాన్సిల్ అయిపోతే 1/1, దట్ మీన్స్ 1. సో దీని ఆన్సర్ ఎంత? 1. సో ఈ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయాలా. మరి రావాలంటే ఏం చేయాలా? వాల్యూస్ తెలియాలా, వాల్యూస్ గుర్తుపెట్టుకొని చేయాలా. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూడండి. 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 60 degrees అన్నాడు. మీరు ఇవి చూసి భయపడద్దండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఈజీ అయిపోతుంది, ఏం లేదు అక్కడ. సో దట్ ఈక్వల్ టు tan 45, tan square 45 అంటే tan 45 హోల్ స్క్వేర్ అని, tan 45 హోల్ స్క్వేర్ అని అర్థం. tan 45 ఎంత? 1, 1కు పైన స్క్వేర్, ప్లస్ cos 30కి స్క్వేర్, cos 30 ఎంత? √3/2, దీనికి పైన స్క్వేర్, మైనస్ sin 60, sin 60 ఎంత? √3/2, దీనికి పైన స్క్వేర్. అంతే, ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో 2 ఇంటూ 1 స్క్వేర్ ఎంత అండి? 1. సో 2 ఇంటూ 1 2 ప్లస్ √3 స్క్వేర్ ఇంతకుముందు చేశాను. √3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3. సో √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ ఎంత అండి? 4. ఈ మైనస్ ఇట్టే పెట్టాం. √3 స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో ప్లస్ 3/4 మైనస్ 3, సేమ్ క్వాంటిటీ, ఆపోజిట్ సైన్స్. ఓకే, ప్లస్ 3/4 మైనస్ 2 క్యాన్సిల్, ఎంత మిగిలింది? 2. సో దీని ఆన్సర్ వచ్చి 2 అనమాట. సో ఈ 2 క్వశ్చన్లు మీకు రావాలంటే ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా వాల్యూస్, ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఉంది కదా, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అది కానీ రాకపోతే దీన్ని ఏమీ చేయలేవు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతకుముందు దాంట్లోనే థర్డ్ క్వశ్చన్. ఓకే, సో cos 45 degrees బై secant 30 degrees ప్లస్ cosecant 30 degrees. మీరు క్వశ్చన్ చూసి భయపడడం అవసరం లేదు, జస్ట్ మనకు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే అంతే. మిగతా అంతా ఏంది? ఇదంతా సింప్లిఫికేషన్, సూక్ష్మీకరించడం అంతే. అది మీరు ఎంతవరకైనా స్టాప్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? సో వాల్యూ సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేస్తే మిగతా అంతా ఈజీ అనమాట, ఏం లేదు. సో cos 45 ఎంత అండి? 1/√2, ఇది 1/√2 బై secant 30 2/√3 ప్లస్ cosecant 30 2 అంటే 2/1 రాశాను, ఎందుకంటే ఫ్రాక్షన్ కాడి కింద అట్లా రాశాను అంతే. ఏం చేసాం? సబ్స్టిట్యూట్ చేసాం. ఇది 1/√2, దీని వాల్యూ 2/√3, దీని వాల్యూ 2/1. ఓకే, 2 అంటే 2/1. సో 1/√2 అట్టే వేసాను పైన, బై కింద √3కి 1కు ఎల్సిఎం ఎంత? √3. పైన ఎలా వస్తుంది? 2 ఇంటూ 1 2 ప్లస్ √3 ఇంటూ 2 2√3. ఓకే, సో కామన్ ఏవి లేనప్పుడు డైరెక్ట్గా ఇటు క్రాస్ మల్టిపుల్ అలా చేసుకుంటే సరిపోతుంది. సో 2 ఇంటూ 1 2 ప్లస్ 2 ఇంటూ √3 2√3 √3 అలాగే ఉంది. సో ఇది ఇట్టే పెట్టాను. ఇది ఇంటూ చేసినప్పుడు ఏమవుతుంది? ఇది రివర్స్ అవుతుంది, పైకి కిందికి మార్చాలి. సో డినామినేటర్ న్యూమినేటర్గా, న్యూమినేటర్ డినామినేటర్గా మారిపోతుంది. ఇది ఇట్టే పెట్టి 1/2 ఇంటూ, సో ఇది పైకి వస్తుంది √3/2 ప్లస్ 2√3. ఈ డివైడ్ మరి ఎప్పుడైతే ఇంటూగా మారుస్తామో కింద ఉన్నటువంటి ఈ డినామినేటర్ని పైకి కిందికి మార్చాలి, పైన కింద. ఓకే, దీన్ని రెసిప్రోకల్ అంటాం. ఓకే, గుణకార విలోమము అంటాం. ఏం లేదు, సింపుల్. ఇంటూ ఉన్నప్పుడు తలకిందులు చేసుకోవడమే అంతే, అయిపోయింది. నెక్స్ట్ √1 ఇంటూ √3 బై √2 ఇంటూ ఇదంతా. సో √2 ఇంటూ ఇదంతా. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద బ్రాకెట్ పెట్టుకోండి. ఓకే, మీరు ఇది పెట్టలేదు అనుకోండి, దీనికి మాత్రం అనుకుంటారు. సో √2 ఇంటూ ఇదంతా కాబట్టి దీనికంతా బ్రాకెట్ పెట్టాం. ఇది రెండింటికి వర్తింపజేస్తాం. సో √3 బై √2 ఇంటూ 2 ఈ ఇంటిజర్ పార్ట్ ముందేయాలి ఎప్పుడు, పద్ధతి అది, సంప్రదాయం. సో √2 ఇంటూ 2 రాయొచ్చు, బట్ 2 ముందేయండి. 2√2 ఇది పద్ధతి. ఇది ముందేస్తాను సార్ అంటే నీ ఇష్టం అది. ఓకే, సో 2√2. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో 2 √2 ఇంటూ √3 √2 ఇంటూ √3 √3 ఇంటూ 2 √6 అని.
సో 2 అట్లే పెట్టినాం. √2 ఇంటూ √3. √2 ఇంటూ √3. √2 ఇంటూ √3. సో 2 రూట్లో ఉన్నాయి. సో √2 ఇంటూ 3 6 అనమాట. √6 అవుతుంది. √6. సో √3 బై ఏమొచ్చింది మనకు 2√2 ప్లస్ 2√6 వచ్చింది. ఓకే, ఇది అట్టే పెట్టాను. సో మీరు ఈడి వరకు పెట్టినా ఏం కాదు ఆన్సర్. ఈడి వరకు ఒకవేళ 2 మార్క్స్ ఇచ్చారనుకోండి, ఇదే ప్రాబ్లం, మీరు ఇటు స్టాప్ చేసేయచ్చు, ఏం కాదు. ఇంకా ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, కింద దీన్ని రేషనలైజేషన్ చేయాలి. డినామినేటర్ని రేషనలైజేషన్ చేయాలి. ఓకే, మరి రేషనలైజేషన్ ఎలా చేస్తాము అంటే సేమ్ ఇది రాసేసుకొని కింద డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని చేయాలి. రేషనలైజ్ ద డినామినేటర్ అంటాం. డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. దీన్ని రేషనలైజ్ చేస్తాం. చేసినప్పుడు దీంట్లో ఏమంటే అన్ని ఇరేషన్ నెంబర్స్, √2 ఇరేషన్ నెంబర్ కదా, వీటిని రేషనలైజ్ చేయాలి. ఎలా వేస్తాము? ఏ ప్లస్ బి ఫామ్లో ఉంటే ఏ మైనస్ బి చేయాలి, లేదు ఏ మైనస్ బి లాగా ఉంటే ఏ ప్లస్ బి చేయాలి, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఎందుకంటే a² - b² ఫామ్లో రావడానికి ఇక్కడ సపోజ్ ఏ ప్లస్ బి రూపంలో ఉందనుకోండి, ఏ ప్లస్ బి నువ్వు దేంతో చేయాలి, ఏ మైనస్ బితో చేయాలి, లేదు ఏ మైనస్ బి లాగా ఉందనుకోండి, ఏ ప్లస్ బితో చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇర్రేషనల్ నెంబర్స్ అని ఎగిరిపోయి రేషన్గా మారిపోతాయి. అదే రేషనలైజింగ్ ద డినామినేటర్ అంటాం. పైన ఉందనుకోండి ఏం చేయాల్సిన అవసరం లేదు, కింద ఎప్పుడైతే ఈ పార్ట్ ఉంటుందో ఇలాగా రేషనలైజ్ ద డినామినేటర్ అని చెప్తాం. ఇది ఎక్స్ట్రా అన్నమాట ఈ పార్ట్స్. సో ఎట్లా చేయాలా, కింద దేంతో చేస్తావో పైన దేంతో చేయాలి, అంతే చేయాలి. ఎందుకు, విలువ మారకూడదు కదా, విలువ మారకూడదు. అందులో నువ్వు కింద దేంతో మల్టిప్లై చేస్తావో పైన దాంతోనే మల్టిప్లై చేయాలి, అది పద్ధతి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక వాల్యూ ఉంది పైన కింద, నువ్వు కింద దీంతో మార్చేమవుతుంది, ఇది మారిపోతుంది, పైన మార్చే అధికారం నీకు ఎట్లా తప్పైపోతుంది కదా. సో కింద మార్చినప్పుడు కింద నువ్వు దేంతో మల్టిప్లై చేస్తావో పైన దాంతోనే మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఈ రెండు కొట్టేస్తే ఇదే వస్తుంది, అవునా, అంతే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ పైన 4 అనుకోండి, కింద 4తో చేయాలి, లేదా కింద 4తో చేసాం పైన 4తోనే మల్టిప్లై చేయాలి. 4/4 ఏమవుతుంది, క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో విలువలో మార్పు ఉండదు, రూపం మారుతుంది కానీ విలువ మారదు. రూపం మారుతుంది, దీని రూపాన్ని మారుస్తున్నాం అంతే, రూపం మారుస్తున్నాము, విలువను మార్చటం లేదు. ఓకే, కాబట్టి ఇట్లా పెట్టినా ఏం కాదు. సో ఇక రూపాన్ని ఎలా మారుస్తున్నాము, హారం డినామినేటర్ని రేషనలైజ్ చేస్తున్నాం. రేషనలైజ్ ఎలా చేయాలా, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్తో చేయి, ఇదే టర్మ్స్, ఇది ఇట్టే ఉంటుంది, ఇది ఇట్టే ఉంటుంది, ప్లస్ వచ్చేట మైనస్. మరి కింద దీన్ని చేసినప్పుడు పైన కూడా దాంతోనే చేయాలి. కాబట్టి 2√2 - 2√6తో చేసాం కింద, పైన కూడా దాంతోనే చేసాం. చూడండి ఎందుకు, పైన కొట్టేస్తే పైన కింద సేమ్ టర్మ్స్ కొట్టేస్తే ఇది ఇంతే వస్తుంది, విలువ మారుతుంది, మారదు. రూపాన్ని మాత్రమే మారుస్తాము, అది ఇంపార్టెంట్. మీకు ఇవి చెప్పరు, అందుకే గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది ఇట్ట పెట్టినా ఏం కాదని చెప్తున్నాను. విలువలన్నీ ఒకటే, ఇదేనా అదేనా అంతా, రూపం ఒకటే మారుస్తున్నాం. ఓకే, సో రేషనలైజ్ చేస్తున్నాం. సో √3 ఇంటూ ఇదంతా అది రాసేసాను పైన, √3 ఇంటూ 2√2 - 2√6 బై, ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా లేదు, ఇది ఏ ఇది బి అనుకో, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ² - b² లాగా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా మీకు తెలుసు, a² - b², a² అంటే దీని స్క్వేర్ మైనస్ b² అంటే దీని స్క్వేర్ హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు. సో మల్టిప్లై చేస్తున్నా, 2 బయట పెట్టాం, √3 ఇంటూ √2 √6 అంతేనా, √a ఇంటూ √b √ab కదా. సో √3 ఇంటూ 2 √6 మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 అట్లే పెట్టాం, √3 ఇంటూ √6 3 6 18 √18. ఓకే, బై a² - b² చూడండి, 2కు స్క్వేర్ 4, √2కు స్క్వేర్, √2 క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 వస్తుంది, ఈడ 2 ఈడ 4, 4 ఇంటూ 8 డైరెక్ట్ వేసాం, మైనస్ అట్టే ఉంది. 2² అంటే 4, √6² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 6 మిగులుతుంది, ఈడ 4 ఈడ 6, 4 6 24. నేర్చుకోవాలి, డైరెక్ట్ స్టెప్స్ పక్కన రఫ్లో వేసుకొని నేర్చుకోవాలి, రాయాలి. ఓకే, రెండింటిలో 2 కామన్ ఉంది, 2 కామన్ తీసాం. సో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ √6 - √18 వస్తుంది, బై 8 - 24 ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఉంది, తీసేయాలి. 24లో 8 పోతే
16 పెద్దాన్ని గుర్తు మైనస్ ఉంది కాబట్టి -16 వస్తుంది. ఓకే, -16. సో క్యాన్సర్ 2 1 జా 2 8 జా 16 కదా, 2 1 జా 2 8 జా. సో ఎంత వచ్చింది √6 - √18 బై కింద మైనస్ అట్టే ఉంది. సో 8 -8. మీరు ఈడికైనా స్టాప్ చేయొచ్చు, ఈడికి స్టాప్ చేయొచ్చు లేదా ఈడికి స్టాప్ చేయొచ్చు. ఏంటి ఈ రెండు ఒకటే చెప్పాను కదా ఇంతకుముందే, రూపం వేరు విలువ ఒకటే, రూపాలు మారుస్తున్నాం. సో ఇప్పుడు ఏమేమి చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఇది ఉందే, రేషన్లెస్ చేసామా, రేషన్ చేసుకుంటూ వచ్చామా. ఇప్పుడు ఇది ఏమైపోయింది చూడండి, 8 వచ్చిందా. అంటే ఇక్కడ ఏమున్నాయి √2 ఏం నెంబరు, ఇర్రేషనల్ నెంబర్. ఇటువంటి ఇర్రేషనల్ నెంబర్తో ఉన్నటువంటి దీన్ని రేషన్లెస్ చేసాం. రేషన్లెస్ చేస్తే 8 వచ్చింది చూడు, రేషన్ నెంబర్ వచ్చింది, రేషన్ నెంబర్ వచ్చింది. ఇవేంటివి ఇర్రేషనల్ నెంబర్, ఇదేంది రేషన్ నెంబర్ వచ్చేసిందా. రేషనలైజ్ ద డినామినేటర్, డినామినేటర్ని రేషనలైజ్ చేస్తే ఏమొచ్చింది. సో ఇక్కడ డినామినేటర్ ఏంది ఇర్రేషనల్ నెంబర్, అవునా. సో ఏమొచ్చింది రేషనలైజ్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా. చాలామంది తెలియదు ఇది వచ్చింది, దీన్ని చేసావు, ఇది వచ్చింది, ఇది వచ్చి గమనిపుతాడు మారిపోయిందా డినామినేటరు, మారిందా లేదా, మారిపోయింది. ఎంత వచ్చింది -8. -8 ఏంది రేషన్ నెంబర్ అది, అవునా. 8 మీన్స్ 8/1 అని P/Q ఫామ్. సో రేషన్ నెంబర్, ఈ నెంబర్ ఏమైంది, ఇదంతా ఏమైంది -8 అయింది, 8 అయింది రేషన్ నెంబర్ అయిపోయింది. రేషనలైజ్. ఇంకా నువ్వు చేద్దాం అనుకున్నావు, చెయ్యి √6 - √18 9 × 2 రాయచ్చా, 9 × 2 రాసా, 9 × 2 బై ఇది ఎట్లా పెట్టినా √6 - √AB √A × √B √9 ఎంత 3, ఇది √2 ఏం చేయలేదు అట్టే ఉంటుంది, √9 3 √2 అట్టే పెట్టాను బై -8 దట్ ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి ఈ మైనస్లా కింద పైన కూడా పెట్టుకోవచ్చు, పైన పెట్టుకో కింద పెట్టుకో ఆడని పెట్టుకో నీ ఇష్టం. పైన మామూలుగా అప్లై చేసుకుంటాం. సో ఇది పైన వేస్తాం, -6 √6 - 3 √2 అట్టే పెట్టినా బై 8. సో మైనస్ లోలు పంపించిన, మైనస్ లో పంపిస్తే ఇదేమవుతుంది, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ప్లస్ ఉన్నట్టు ముందు రాసా 3 √2, ఇది మైనస్ ఇంటూ ప్లస్ -√6 బై 8 ఇటు కూడా రాసుకోవచ్చు. ఓకే, వీడు ఏం చేయలేదు, నేను 18 స్క్వేర్ రూట్ కాబట్టి 18 9 × 2 రాసా, 9 √9 ఎంత 3 √2 అట్టే పెట్టినా. ఈ మైనస్ లో పంపిస్తే ఏమైంది, మైనస్ లో పంపిస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, అదే రాసింది. ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది బై 8 అట్టే ఉంది. ఓకే, సో ఈ ప్రాబ్లము మనము ఎట్టని రాసుకోవచ్చు. ఈడి వరకు అయిపోయింది ప్రాబ్లం, 2 మార్క్స్ అయితే ఆడి వరకు స్టాప్ చేయి. రేషన్లైజ్ చేయమన్నప్పుడు ఈ ఇర్రేషనల్ నెంబర్ ఇవి √2లు అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్తో ఉన్నట్టుంది కాబట్టి రేషనలైజ్ చేస్తాం. ఏమైంది రేషనలైజ్ చేస్తే ఇది 8 అయింది, కింద ఇది 8 అయింది, అంటే రేషనలైజేషన్ అయిపోయిందా, అయిపోయింది. హారము కరణీయ సంఖ్యగా ఉన్నటువంటి హారము అకరణీయ సంఖ్యగా మారిపోయింది, దాన్ని రేషనలైజేషన్ అంటాము. ఇర్రేషనల్ నెంబర్గా ఉన్నటువంటి ఈ డినామినేటరు ఏమైపోయింది, ఇప్పుడు ఈ డినామినేటర్ రేషనలైజ్గా మారిపోయింది, దట్ ఈస్ కాల్డ్ రేషనలైజేషన్. చాలా మంది రేషనలైజ్ ఏది రేషనలైజ్ అంటే చాలా మంది తెలియదు. నేను చూసా పిల్లకాయలు కూడా ఊరికే రేషనలైజ్ ద ఫాదర్, రేషనలైజ్. ఏది రేషనలైజ్, ఇప్పుడు అర్థమైందా. అదే నేను చెప్పేది, మీకు మార్కులు కాదు, మార్కులు అందరికి వస్తాయి, ఏముండదు ప్రాక్టీస్ చేస్తారు. రేషనలైజ్ ఏది రేషనలైజ్ అంటే చాలా మంది తెలియదు. నేను చూసా పిల్లకాయలు కూడా ఊరికే రేషనలైజ్ ద ఫాదర్, రేషనలైజ్. ఏది రేషనలైజ్, ఇప్పుడు అర్థమైందా. అదే నేను చెప్పేది, మీకు మార్కులు కాదు, మార్కులు అందరికి వస్తాయి, ఏముండదు ప్రాక్టీస్ చేస్తాను. బట్టి కొడతాను. ఏ సార్ మ్యాథ్స్ బట్టి అంటారు, కొడతాను. నేను చూసా మ్యాథ్స్ కూడా బట్టి కొడతాను, బట్టి కొడతాను, అన్నిటికీ దింపుతాను. 99లో 100 మామూలు అయిపోయింది. కానీ ఏంది అనేది చాలా మంది, అందుకే చెప్తాను, నేను చెప్పే ముందే సబ్జెక్ట్ మనకు కావాలి. సో డినామినేటర్ రేషనలైజ్ చేస్తే ఇది వచ్చేస్తుంది, అయిపోయింది. ఓకే, సో మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.